మీ అందరికి ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికి క్రిస్మస్ అలా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. తెల్లారితే 25 క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్. అందుకంటే ముందుగా ర్యాలింగ్ అయితే జరుగుతుంది. అంటే లోకరక్షకుడు మనకి పుట్టినాడు అని చెప్పేసి ఇక పల్లె మొత్తం తిరగాలి. అంటే పాట రాసింది కదా, వచ్చింది క్రిస్మస్ వచ్చింది ఊరు ఆడ పల్లె పల్లెల్లో అని చెప్పేసి మోతమోగిపోతుంది. లోకరక్షకుడు పుట్టినాడు, మీ ఇంటికి వచ్చినాడు అని చెప్పేసి అలాగా ఒక రోజు ముందే, ఒక నైట్ ముందే మాకైతే పండుగ అయితే సంబరాలు మొదలైపోయినాయి అండి. ఈ నైట్ ఇంకా 1 గంట దాకా 2 గంటల దాకా 3 పల్లెలు ఉన్నాయండి. 3 పల్లెలు మొత్తం తిరుగుకుంటూ లోకరక్షకుడు పుట్టడం మన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాటించుకుంటూ ఇంకా స్తుతించుకుంటూ పాడుకుంటూ డ్యాన్స్ చేస్తా ఉత్సాహమే వేరనమాట. అది లెక్క. మనం త్వరగా వెళ్దాము. ఇంకా అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది. ఫుల్ స్టేజీ, అది ఫోరిలాటనా, డీజే బాక్స్ తర్వాత వచ్చేసి టీన్ మార్ కూడా ఉంది. ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉండే. అలానే క్యాండిల్స్, తర్వాత ర్యాలింగ్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. త్వరగా ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకేనా? అంటే ఈ పల్లె వరకు తిరిగొద్దాంలే. మన పిల్లల్ని వేసుకొని మనం దూరం వెళ్ళలేము కదా. ఓకేనండి. ఇంకా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఇది సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ లాంటిదే. అంటే రేపు క్రిస్మస్ కదా, ఈరోజు సెమీ క్రిస్మస్ లాగా ఉత్సవాలు అయితే మొదలైపోయినాయి. క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరం ఇంకా ఘనంగా చాలా బాగా జరిగిద్ది. మనం అయితే ఇంకా కేక్ కూడా తెచ్చుకుందాము. అందుకంటే ముందుగా క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతున్నాయో రాత్రి పూట చూద్దాం పదండి. రాజీ రెడీ అయ్యావా? బుడ్డు కూడా రెడీ అయ్యాడుగా. సరే బయలుదేరదాం. మందరి సభ్యులు అందరూ అయితే క్యాండిల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా మనకి బండి కూడా డీజే కూడా వచ్చిందన్నమాట, బాక్సులు దేవుని పాటలు స్థుతించడానికి. ఇంకా అందరూ క్యాండిల్స్ పట్టుకుని ఉన్నారన్నమాట, లోకరక్షకుడు పుట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కరిని చెప్పడానికి. ఓకేనా? ఈ ట్రాక్టర్ తర్వాత వచ్చేసి ఇంకా 4 వీలర్ ఆటో రెండోనే అనుకుంటా ర్యాలీకి. ఏం బావా చూడండి మందిరం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. క్రిస్మస్ వాతావరణం అంతా ఇక్కడే ఉన్నట్టుంది మందిరంలోనే. పండగ రోజునే ఇంక నూతనంగా కారు తెచ్చుకున్నారండి. అందుకని చెప్పేసి ఇంకా పాస్టర్ గారు పాశ్రం గారు అయితే ఇంకా గ్రూప్గా ఉండి మందిర సభ్యులందరూ కలిసి ప్రేరే చేస్తున్నారు అన్నమాట. రాకపోకలో దేవుడు తోడుండాలని చెప్పేసి. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా ర్యాలీ అయితే మొదలెద్ది చూద్దాం. ఓకేనండి. ఇంకా ట్రాక్టర్ అయితే మొదలైంది. ఇంకా ప్రతి వీధి వెళ్ళడానికి జనరేటర్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా 4 వీలర్ ఆటో వస్తుంది, చూద్దాం. ఓకేనండి. తెల్లవారితే క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మాకైతే నైటే ఇంకా ర్యాలింగ్ ఉందనమాట. ఇంకా విధంగా అయితే ఇంక అందరం కవ్వొత్తులు తీసేసుకొని ముందైతే ప్లేర్ చేసేసుకొని ఇంక బయలుదేరి వెళ్తున్నాము. ఫస్ట్ ఇంకా ఈ కాలనీలో తిరగాలి. ఇంక పల్లెలో తిరిగిన తర్వాత ఇంకా అవతల పల్లె, గుంటపాలెం, పాతిపల్లె, ఊళ్ళోకి మొత్తం అయితే ఇంకా అలాగా రౌండ్లు అయితే కొట్టాలన్నమాట. పిల్లలు అయితే అసలుకి ఎంత సంతోషంతో ఎంత ఉత్సాహంగా అయితే డ్యాన్సులు వేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేము. వాళ్ళైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఒక 10-15 రోజుల నుంచి. పాపం పిల్లల కింద మీద పడి చాలా కష్టపడి నేర్చుకుంటూ ఉన్నారు డ్యాన్సులు అయితే. ఈ విధంగా ఆ పాటలు పెట్టలేకి ఈ పాటలకి మేము డ్యాన్సులు నేర్చుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. అసలుకి ఆ పిల్లలు ఆ రకంగా ఎగురుతుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి.
మేము కూడా అంతే అనమాట. మా పాశ్రమ్ గారు అయితే ఇంకా అసలుకి సంతోషానికి హద్దులే లేవు మాకు. ఇంకా ఆ విధంగా ఇంకా లోకరక్షకుడు మన కొరకు పుట్టినాడని చెప్పేసి ఇంకా చూడండి ఎంత సంతోషంగా ఎంత సంబరాలు మొదలయ్యాయో. సంబరాలు రో అని చెప్పేసి సాంగ్ పెడితే ఇంకా ఆ విధంగా ఇంకా డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే పల్లెలో మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ చర్చిలోకి వచ్చేసి మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకా కొత్త బట్టలు కట్టేసుకొని ఇంకా ఆ విధంగా వచ్చి కేక్ కటింగ్, పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాలు ఇంక ఇవన్నీ ఉంటాయి. ఇంకా అసలుకి చాలా అవుతుందంట ఇట్లా డీజే పెట్టి ఇంక ఇట్లా ఊరేగింపు చేయడం. ఒక 2-3 సంవత్సరాలు అయితే ఇంకా ఆపేశారు. ఇంకా అప్పుడైతే ఇంకా బాగా జరిగిందని చెప్తూ ఉన్నారు పాశ్రమ్ గారు అయితే. ఇట్లాగైతే చాలా హ్యాపీగా ఉంది అసలుకి. అందరూ అయితే కవ్వొత్తులు పట్టుకొని ఇంక ఈ సంతోషాన్ని ఇంక ఈ విధంగా నేసాయి పుట్టాడని చెప్పేసి ఈ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా పిల్లలు కూడా అసలుకి మామూలు సంతోషం కాదు. మా ఫ్రెండ్స్, మా సాహస్ వీళ్ళందరూ అయితే ఎప్పుడు డ్యాన్స్ కడబోదాం అని అడుగుతూ ఉంటాడు. సాహస్ బాబు అయితే అబ్బాయిని డ్యాన్స్ వేయమంటుంటేనేమో ఇంకా డ్యాన్స్ ఏమి వేయట్లేదు, పిల్లలకి వెళ్ళైతే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా పల్లెలకు అయితే వచ్చాం కదా, పాస్టర్ గారు అయితే ప్లేయర్ అయితే చేస్తూ ఉన్నాడు. రేపు మార్నింగ్ ఇట్లా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాలు ఉన్నాయి ఇంకా ఇదని చెప్పేసి ఇల్లు తిరిగి ఇంకా ప్లేయర్ చేసి ఇంకా వస్తారనమాట. ఇంకా ఏ విధంగా జరిగింది ఏందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రేపు మార్నింగ్ వీడియో ఇంకా బాగుండిద్ది. ఇంకా అదేవిధంగా అందరు పిల్లలు కొత్త బట్టలు వేసుకోవడం, వాళ్ళు 20 రోజుల నుంచి కష్టపడ్డ డ్యాన్సులు వేయడం, ఇదంతా పిల్లల డ్యాన్సులు చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా ఆ విధంగా అయితే సోహాసు స్వెటర్ అయితే ఇంకా జిప్పు ఊడిందని చెప్పేసి అక్కడ కూర్చొని జిప్ వేస్తూ ఉన్నాను. మేము ఇంకా 3 పల్లెల్లోకి ర్యాలింగ్ చేసిందాక ఉందాం అనుకున్నాం. ఈ డీజే బాక్సులు కదా అసలుకి చెవులు ధన్ అంటా ఉన్నాయి. మనకే ఎట్నో ఉంది, పసిపిల్లలు కదా. అందుకని చెప్పేసి మా సోహాస్ అయితే మా పల్లెల్లో తిరిగేసేలేకే ఏడుస్తూ ఉన్నాడు. అదిగోండి కనపడేదే మా ఇల్లు అనమాట. ఇంకా అది మెయిన్ సెంటర్ వైఎస్ బొమ్మ దగ్గర. ఇంకా సెంటర్లో ఒక అరగంట ఉంచేస్తారు. ఎక్కువ మెయిన్ సెంటర్ అక్కడే కదా. ఇంకా పిల్లలు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఇంక ఇదే ఇంకా ఆ పక్కనే అమ్మోళ్ళ ఇల్లు కనపడేదే. ఇంకా ఆ విధంగా అయితే డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. నాకైతే అసలుకి నవ్వలేకపోయాను అనమాట. సేమ్ మేమైతే ఏ రీతిగా చేసామో అదే రీతిగా చిన్నపిల్లలను చూస్తుంటే ఆ విధంగా అయితే పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇళ్ళలోన పండుగంట, కళ్ళలోన కంతలంట, ఎందుకే కోవిలా చెప్పవే కోవిలా, మల్లెపూలు మంచు జల్లి మందిలోన కుర్చడంటే వెందుకే కోవిలా, చెప్పవే కోవిలా. ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు పాటలు. మేము పిల్లలు వేసిన పాటలే ఉంచవచ్చు కదా రాజీ, పిల్లలు డ్యాన్స్ వేసినాయి అనుకోవచ్చు కదా. ఇంకా సాంగ్స్ పిల్లలు వేసేవి ఉంచుతుంటే కాఫ్ రేట్స్ వస్తున్నాయి. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా మీకు ఆ పాటలు తీసేసి మేము ఇలా వాయిస్ వరిస్తూ నేను పాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ పాట వచ్చేసి ఇంక వాళ్ళైతే చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూసే ఆ పాటకి డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అన్నయ్య వచ్చేసి మా పాస్టర్ గారు అనమాట. ఇంకా అన్నయ్య బాగా ఉత్సాహంగా పిల్లలకి చాలా నీట్గా డ్యాన్సులు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళైతే నువ్వు కూడా వేయన్నా అని చెప్పేసి నెడుతూ ఉన్నారు. పిల్లలకైతే అసలు చాలా బాగా నేర్పించారు. నేను కూడా వేద్దాం అని అనుకున్నాను డ్యాన్స్ అయితే. ఇంకా కానీ ఇప్పుడు మనం ఇంకా నేర్చుకోలేదులే, మనం ఇంకా ట్రైనింగ్ తీసుకోలేదు కదా, పిల్లలు ఉన్నారు. ఈసారి వచ్చే సంవత్సరం మాత్రం ఒక వారం ముందే మనం కంటిన్యూగా నేర్చుకోవడం చేస్తే బాగుండిద్దిలే, దేవుని కనపరచడం అని చెప్పేసి ఆ విధంగా ఉన్నాను. మా ఆయన అయితే నాకు ఫుల్ ఎంకరేజ్ ఇస్తాడనమాట. అంటే రాజీ డ్యాన్స్ వేయి, ఈ సంవత్సరం నువ్వు ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పేసి. ఈయనలే బావా వచ్చే సంవత్సరం నేర్చుకుంటాలే బావా అని చెప్పేసాను. ఇంకప్పటికి అక్కోళ్ళు అయితే డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు. అంటే పాశ్రమ్ గారు వాళ్ళ మనవరాళ్ళు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. వింతైన తారక వెలిసింది గగనాల సాంగ్కి అయితే ఇంకా డ్యాన్సులు అయితే చాలా బాగా కుదురుతున్నాయి అనమాట. ఇంకా ఆ విధంగా డ్యాన్సులు వేసిన తర్వాత మొత్తం ర్యాలింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. పిల్లలు అయితే అసలు మామూలుగా ఎగరట్లేదు. అదేవిధంగా ఈ డ్యాన్సులతో పాటు స్కిట్ కూడా ఉండేది. ఆ విధంగా అయితే పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక 4 ఇళ్ళు మధ్యలో అయితే ఇంకా ఆపి ఇంకా అలా అక్కలు అయితే డ్యాన్స్ వేయడం కదంతా అయిపోయింది.
మేమైతే ఇంకా ఉందాము 3 పల్లెల్లో ర్యాలింగ్ చేసిందాక అనుకున్నాము. కానీ మా బొడ్డాయి ఉన్నాడు కదా సుహాస్ బాబు, పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మనం. పిల్లలు అయితే ఒకటే ఏడుస్తూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మధ్యలో ఆగుతూ పిల్లలకి పాలు ఇస్తూ ఎందుకులే అని చెప్పేసి మా పల్లె ఓటికి ర్యాలింగ్ చేసేసి ఇంటికి వచ్చి ఇంకా ఆ విధంగా గోరింటాకు అవి ఉదయం కోసుకొచ్చుకున్నాను కదా, అవి మొత్తం అయితే మిక్సీ పట్టేసుకోవటం. తెల్లవారితే పండగ అని చెప్పేసి 3 పిల్లలకి కోన్ పెట్టేసి బావకు కూడా గోరింటాకు పెట్టి నేను కూడా గోరింటాకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఇంకా తెల్లవారితే పండగ. ఇంకా పండగకి చాలా పనులు ఉంటాయి. పాయసం చేసుకోవాలి. బావ ఇంకా బొబ్బట్లు చేయరాజీ అంటా ఉన్నాడు. అదేవిధంగా కొత్త బట్టలు తెచ్చుకున్నాము కదా, ఇంకా కొత్త బట్టలు కూడా పిల్లలందరికీ వేసి బావ నేను చక్కగా రెడీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసేయండి. ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన మంచి వీడియోస్ అయితే ఇంకా తీస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా రేపు పండగ కదా, చికెను మటను ఏమైనా తెచ్చుకుందామా రాజీ అంటా ఉన్నాడు బావ అయితే. ఇంకా పండగ రోజు తెచ్చుకోకూడదు బావ, అది ఎప్పటి నుంచో ఉన్నది. పండగ అయిపోయిన మరుసటి రోజే మనకి ఏదన్నా చికెన్లు కానీ పలావులు చేసుకోవాలన్నా కానీ మనం కూడా అదే పాటిద్దామన్నాను. కాదులే రాజీ, కొన్ని ఊరుల్లో అయితే పండగ రోజే సెలబ్రేషన్ చేసుకుంటారు, అట్లే చేద్దామా అంటా ఉన్నాడు. అదేం లేదులే బావా అని చెప్పేసాను. మా అక్కాయిల ఊరిలో అయితే ఇంకా పండగ రోజే చికెన్ కర్రీలు మటన్ కర్రీలు పొలావులు ఇంకా అవి చేసుకుంటూ ఉంటారు. వెళ్తే రేపు మా తమ్ముడు వెళ్తాడు. ఓకేనా, ఈ విధంగా అయితే మాకు క్రిస్మస్ తెల్లవారితేనే పండగ అనగా ఇంకా నైటే ఈ విధంగా సంబరాలు అయితే మొదలైపోయాయి. మీ ఊర్లో కూడా ఇలా ర్యాలింగ్ అని సంబరాలు ఎలా జరిగాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి.